నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంటర్నేషనల్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా పెద్దాపురం పట్టణం రోటరీ బ్లడ్ బ్యాంక్ వారు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు. 5 సంతకాలతో ప్రజారంజకి పాలన ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నక్కపల్లిలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ మీడియా సమావేశం. ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో శ్రీ 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 నేరెళ్లమ్మ జాతర మహోత్సవం. మేడ్చల్ జిల్లా కీసర మండల్ కీసర పిఎస్ లో మహిళా ఆవేదన. వేగంగా కడం గేట్లు మరమ్మతులు చేస్తున్న స్వప్న కంపెనీ. బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మెట్పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. పూతలపట్టు మండల కేంద్రంలో పక్కలగుట్టలో నీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే మురళీమోహన్. 20వ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా రాజ్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమం. కేసీఆర్ దళిత బంధ్ పథకం ప్రవేశపెట్టి దళితులను అభివృద్ధి చేసిన మహా గొప్ప వ్యక్తిని ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి కొనియాడారు. కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ 14 ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజల జీవితాలలో వెలుగు నింపేందుకు 5 సంవత్సరాల పరిపాలన సాగుతోంది అనడానికి నిదర్శన. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు, సామాన్యులకు, విద్యార్థులకు అందరికీ మేలు చేకూరే విధంగా ఆయన చేసిన 5 సంతకాలని జ్యోతుల నెహ్రూ జగ్గంపేట వారి పార్టీ కార్యాలయంలో హర్షం వ్యక్తం చేశారు. ముందుగా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పై పెట్టి 16,010 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టడం జరిగిందని తెలిపారు. రెండో సంతకం ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసే విధంగా పెట్టడం జరిగింది. ఈ పెన్షన్ దగ్గర గుర్తులోకి వికలాంగులకు 6,000 రూపాయలు చేశాడు. అలాగే ఎవరైనా కిడ్నీ ఆపరేషన్ కానీ, ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, గుండె మార్పిడి చేయించుకోవడం కానీ, ఇటువంటివి చేసుకున్నటువంటి వాళ్ళకి సేమ్ ఆర్థిక సహకారం అందివ్వడం జరుగుతుంది. అలాగే బెడ్ రేట్ ఉన్నటువంటి, శాశ్వతంగా ఇంకా లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి వాడిని కూడా వికలాంగులుగా గుర్తించారు. 6,000 ఇవ్వగలిగిన కార్డు 10,000 ఇచ్చేవాళ్ళకి 10,000, 10,000 దాకా కూడా ఇవ్వడం జరిగింది. 15,000 కూడా ఇచ్చారు. సంక్షేమం అంటే ఇది. సంపాదించలేనటువంటి, అవకాశం లేనటువంటి వాళ్ళకి బతుకు తెరువు కల్పించడం అన్నది సంక్షేమం అంటారు తప్పించి ఓట్ బ్యాంకుని ఏర్పాటు చేసుకోవడం అన్నది సంక్షేమం అన్నారు. అదే ప్రజలు గుర్తించారు. నిజమైనటువంటి సంక్షేమాన్ని చంద్రబాబు ఇస్తానంటున్నాడు అని చెప్పేసి నమ్మారు, విశ్వసించారు. ఆ విశ్వాసానికి అనుగుణంగా ఇవాళైనా కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాను అన్నాడు. ఆ కొనసాగిస్తాను అన్న దాన్ని ఇవాళ కొనసాగించడం జరుగుతుంది. వాళ్ళు పండగ చేసుకున్నారు. మేము చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి సెక్రటరియట్కి వెళ్తే నిరసనలతోటి, నల్ల జెండాలతోటి నిరసనలు తెలియజేశారు. నిన్న చంద్రబాబు నాయుడు వెళ్తే పూల వర్షం కురిపించారు. ఇంటర్నేషనల్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా పెద్దాపురం పట్టణం రోటరీ బ్లడ్ బ్యాంక్ వారు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు. శుక్రవారం పెద్దాపురం ఎల్ఐసి కాలనీలో ఉన్న రోటరీ రక్తదాన కేంద్రం వద్ద ఆయన పాల్గొని రక్తదానం ఇవ్వడానికి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం చాలా గొప్ప దానం. కులమత భేదాలు, తారతరము లేకుండా ఒకే ఒక్క దానం రక్తదానం అని అన్నారు. రాజా గారు బ్లడ్ ఇవ్వండి, బాబు గారు రావాలా?
లోపల రండి లోపల. వీడియో చేస్తాను. తాతగారు సాయంత్రం సిటీకి వాళ్ళు వస్తారు. సారీ. రికార్డింగ్లో ఉంది. అనకాపల్లి జిల్లా మండల నక్కపల్లిలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుపై ముఖ్యమంత్రిగా మోడీని ప్రధానమంత్రిగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా మోడీని ప్రధానమంత్రిగా చేయాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశారని అన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిపి కూటమి ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ కూటమి మద్దతు తెలియజేసి మరి భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. ఈవేళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి అయిన మొదటి సంతకం ఏదైతే సంతకాలు పెడతానన్నారో సంతకాలు 3 ఆటల మీద పెడతానంటే ఈరోజు 5 ఆటల మీద ఉపయోగకరమైన మరి ఫైల్ మీద సంతకాలు పెట్టడం మీ అందరూ చూసిన పరిస్థితి. గతంలో రేషనలైజేషన్ పేరుతో మరి డిఎస్సి తీయకుండా 5 సంవత్సరాలు టీచర్లందరినీ కూడా రేషనలైజేషన్ పేరుతో 6,000 కుదించి ఈవేళ 6,000 కూడా డిఎస్సి తీసి ఆ డిఎస్సిని కూడా ఎక్కడ కనబడకుండా చేసిన ఘనత ఏదైనా ఉందంటే మరి ఆ రోజు తిక్క ముఖ్యమంత్రి, దుర్మార్గ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెల్లింది. ఈవేళ దాన్ని కాదని అవన్నీ రద్దు చేసి నిరుద్యోగులకు ఇచ్చిన మాటని తప్పగా పాటిస్తాను, వాళ్ళందరికీ కూడా మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, అంతమంది కూడా మరి ఆ రోజు డిఎస్సి సంతకాలు చేస్తామని చెప్పడం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన జీవోని రద్దు చేసి మరి డిఎస్సి మీద 16,750 టీచర్లని మరి రిక్రూట్మెంట్ కోసం డిఎస్సి మీద మొదటి సంతకం చేపట్టడం జరిగింది. ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో శ్రీ 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 నేరేళ్లమ్మ జాతర మహోత్సవం సందర్భంగా తిరుమాలి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు నిర్వహించారు. సీనియర్ విభాగంలో 7 జతల ఎడ్లు, జూనియర్ విభాగంలో 27 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ ఎడ్ల పందాలకు తిలకించేందుకు భారీగా తరలి వచ్చిన జనం అందరికీ నమస్కారం. మాది కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమల గ్రామం. మా గ్రామంలో ప్రతి సంవత్సరం నేరేళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఎడ్ల బండి పరుగు పందాలు నిర్వహిస్తుంటాం. గత 12 సంవత్సరాలుగా చాలా విజయవంతంగా నిర్వహించబడుతూ అలాగే ఈ సంవత్సరం కూడా బొత్స సత్యప్రభారాజు గారి నాయకత్వంలో ఈ అన్ని పార్టీలు కూడా కలిపి ఎడ్ల బండి పరుగు పందాలు జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడడానికి కూడా చాలామంది జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. శ్రీ నేరేళ్లమ్మ జాతర మహోత్సవం సందర్భంగా కీసర పోలీస్ స్టేషన్ లో బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం బాలమణి తన కుటుంబ సభ్యులకి జూపల్లి అశోక్ అనే కుటుంబ సభ్యుల వలన తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, తన కూతురికి అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు పంపుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ద్వారా న్యాయం జరపాలని మొరపెట్టుకుంది. మా మరిది అనేటోడు అశోక్, 5 అన్నదమ్ములు వాళ్ళు. ఈ అశోక్ అనేటైన 1 సంవత్సరం నుంచి నన్ను చాలా ఇబ్బందులు చేస్తున్నాడు. నాకు 2 పాపలు, 1 బాబు. నా ప్లేస్కి వచ్చి వాడు నా ప్లేస్ అని అంటుండు. బాత్రూంల కాడికి పోతే బాత్రూంల కాడికి వస్తున్నాడు, డోర్లు కొడుతున్నాడు, తెలంగాణకి వచ్చి నిలబడుతున్నాడు.
వాళ్ళ బాబు కూడా వాళ్ళిద్దరు బాబులు కూడా వచ్చి ఫ్రెండ్స్ని తోలుకొని వచ్చి కూడా నిలబెడుతున్నాడు ఆడ. అశోక్ మర్ది అశోక్. పిల్లలని బయటికి వెళ్ళనిస్తలేరు. మీరు ఎవరు పిల్లలని అని అంటారు. మిమ్మల్ని చంపేస్తామని కూడా అన్నారు ఇంతకుముందు ఒకసారి. సంవత్సరం నుంచి మమ్మల్ని ఇదే టార్చర్ పెడుతున్నారు. మమ్మల్ని ఇక్కడ వదిలిపెడదామన్న వరకు ఇంకో ప్లేస్లోకి పోతున్నాడు. అది నాదే అంటుండు, ఇది నాదే అంటుండు. వాళ్ళు 5 అన్నదమ్ములు, వాళ్ళ 3 అన్నలు అయితే వస్తలేరు. ఎంత పిలిచినా వస్తలేరు వాళ్ళు. కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటలేరు. ఇంతకుముందు కూడా పెట్టినాము. పిల్లలకు పిచ్చి ఫోటోలు పెట్టిర్రు మా పాపకి. అట్లా కూడా వచ్చి కంప్లైంట్ పెడితే కూడా సార్ కూడా వద్దాం, మా పాపలు ఉన్నారు, ఎందుకు ఇబ్బంది పడతావు వద్దంటే రిటర్న్ తీసుకున్నా. ఎస్ఐ సార్ చెప్తే, రమేష్ సార్ చెప్తే అట్లా తీసుకున్నాక మళ్ళీ మొదటికే వచ్చిండు. మీరెవరు అని అంటాడు. మిమ్మల్ని చంపేస్తాము అంటాడు. మీరు పుట్టలేదు అని అంటారు మా పిల్లల్ని. నువ్వెవరు ఇంట్లోకైనా వెళ్ళిపోవాలి, మిమ్మల్ని ఏం చేయాలో చేస్తామని అంటుండు. ఇంకా సార్ ఏమనలేదు. పేపర్ రాసి ఇచ్చినాము మేము. ఇంకా మమ్మల్ని ఏం పిలవలే లోపలికి. ఇచ్చినాం కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పుడు ఇంతకుముందు మళ్ళీ ఇచ్చినాం. వచ్చి 1 గంట ముందు ఇచ్చాం. లోపలికి తీసుకెళ్ళిర్రు ఆ పేపర్ని. లాస్ట్ టైం 27కో 28కో ఇచ్చినాము. నాకు అంత గుర్తుకు లేదు. ఇచ్చినాం. ఇక నాకు న్యాయం జరగాలి, న్యాయం కావాలి. నాకు ఆ ప్లేస్ కావాలనుకున్నా, వదులుకుంటున్నా. ఇంకో ప్లేస్ దగ్గరకు వస్తారు. మాకు ప్రాణ రక్షణ కావాలి. మా ప్రాణహాని ఉంది వాళ్ళతోటి, అశోక్ ఫ్యామిలీ తోటే ఉంది. నిర్మల్ జిల్లా కడం ప్రాజెక్ట్ గత భారీ వర్షాలకు దెబ్బతిన్న గేట్లను గత 3 నెలల నుండి అతి వేగంగా చేస్తున్న స్వప్న కంపెనీ సిబ్బంది మొత్తం 18 గేట్లకు 17 గేట్లను పూర్తి చేశామని, వాటిని రన్ గా ఉందని కిందికి మీదికి దించుతున్నామని, ఇంకొకటి 2వ నెంబర్ గేటు కౌంటర్ వెట్ ను ఇంకా వారం రోజుల్లో పూర్తి చేస్తామని, వర్షాల కంటే ముందుగానే పూర్తి స్థాయిలో మరమ్మతులు చేస్తామంటున్న మెకానిక్ సిబ్బంది. బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు గురువారం సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. బక్రీద్ పండుగ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బక్రీద్ పండుగను భక్తి భావనతో ఎలాంటి సంఘటనకు తావివ్వకుండా సామరస్య పూర్వకంగా నిర్వహించుకోవాలని అన్నారు. బక్రీద్ పండుగ అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో మనందరం కలిసి తేడా లేదండి. నేను చూసినంత వరకు అయితే అలా హైదరాబాద్లో పండుగ వాతావరణం వేరుగా ఉంది, ఇక్కడ వాతావరణం వేరుగా ఉంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా, ఎందుకంటే మెట్పల్లి కానీ ఇక్కడ హిందూ ముస్లింస్ భేదాలు లేవు. చాలా వరకు అందరూ కూడా ఒక సొంత అన్నదమ్ములు, చిన్న పెద్దనాయన, అన్న, మామ, అన్న, కాక ఆ పేరుతో చూసుకుంటూ చాలా వరకు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ మనకి ఒక తేడా లేకుండా మనం ఇక్కడ ఉన్నాం. నేను అబ్జర్వ్ చేసిన ఈ 4 నెలల్లో నేను చూసినంత వరకు ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు జరగలేదు. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మీరు ఈ బక్రీద్ పండుగలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు గొడవలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకోటి డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎన్ని సంవత్సరాలు దాన్ని పోయాలి, దేని పోయకుండా మీకు ఐడియా వచ్చి ఉంటుంది. దాన్ని పాటించండి. మీ కౌసు మాత్రం ముట్టుకోవద్దండి. ఎందుకంటే దానికి మన ముక్కు పోయడం వల్ల మన దాని కేసులు అయ్యి దాని ఇంతవరకు అయితే లేవు మన దగ్గర. అక్కడ కేసులు నేను చూశాను, అక్కడ కేసులు నా దగ్గర లేవు.
ఇంకా కూడా జరగదన్న ఉద్దేశంగా నేను కోరుకుంటున్నాను. రాజ్ భవన్ అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో 20వ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా రాజ్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమం. Honorable guests, special invitees, Red Cross chairpersons, state MC members, donor motivators, and finally, ladies and gentlemen. Deepam Jyoti Parabrahma Deepam ఫ్రెష్ రక్తం వస్తుంది. మాజీ సీఎం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితులను అభివృద్ధి చేసిన మహా గొప్ప వ్యక్తిని ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి కొనియాడారు. చిన్న చింతకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు దళిత బంధు తీసుకున్న కురుమూర్తి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా దేవకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి సహకారంతో అందించిన పథకం ద్వారా ఏవిఆర్ మొబైల్స్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి దేవకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డికి మా కుటుంబ తరపున వారికి ధన్యవాదాలు తెలిపారు. దళిత బంధు ద్వారా మొట్టమొదటి సక్సెస్ అయిన వ్యక్తి ఎవరంటే కురుమూర్తి అనే వ్యక్తి. ఎందుకంటే రాజకీయానికి టైం ఇచ్చుకుంటూ అదేవిధంగా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్కడ ఉన్నా అక్కడ ఉండడము, పనిచేయడము, అదేవిధంగా షాపింగ్ కూడా ఇరవకుండా నడుపుకునడము, దాంట్లో ఇంతో అంటూ సంపాదిస్తూ ఒక 10 రూపాయలు సంపాదించిందంటే దాంట్లో ఒక 4 రూపాయలు పార్టీకి కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా కష్టపడ్డ వాళ్ళకు అందరికీ 14 మందికి ఇవ్వడం జరిగింది. కానీ 14లో నాకు తెలిసిన కాడికి ఒక 5-6 మంది సక్సెస్ కావడం జరిగింది. మిగతా వారు ఎందుకో ఇంకా సక్సెస్ కాలేదు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దళిత బంధు ద్వారా పెట్టి ఒక కుటుంబం మంచిగా ఉండాలని ఆలోచన చేసి పెట్టడం జరిగింది. ఎందుకంటే 1,00,000 రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ కింద 1,00,000 రూపాయలు ఇస్తే అది ఎక్కడో ఓటుని చేస్తుందని చెప్పి ఇలా 10 లక్షల రూపాయలు ఇస్తే షాప్ పెట్టుకుని బతుకుతారు. ఎప్పుడు కూడా ఆశించారు ఎవరిని కూడా, వాళ్ళే 10 మందికి సాయం చేయాలని ఆలోచనతో పెట్టడం జరిగింది. కనుక ఇట్లా తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇట్లా సక్సెస్ అయితే మన పార్టీకి కానీ, మన ముఖ్యమంత్రి కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ అందరికీ కూడా పేరు వస్తుంది.